regular pension of 4,000. So maximum of 50 pensions. So this is very important instruction that all of you have to make a note of. Each government employee will be distributing around 50 pensions, not more than 50 pensions. That this instruction is given because we have to ensure that more number of government employees. Just to share the district total చూస్తే మన దగ్గర almost 2,80,000 pensions ఉన్నాయి. Last month kuda almost same pensions were there. This month also 2,80,000 pensions are there. And village reward secretariat staff chuste it is in the range of 4,649. So per person manamu chuste it will come around 62 removed. So for example, volunteers are removed. We cannot utilize the services of volunteers for the pension distribution. Second example I can give, the SHG group VOs gani, CCs gani, ఎవరైనా ఉంటే RPs gani, they are not government employees. So they are removed from the distribution category. So వీటికి మనము వాడము. We will utilize mainly our primary staff will be the secretariat staff, the village and ward secretariat staff, which is available in all our secretariats. They will be bulk of the pension should be distributed on the first day itself. So ఇది ensure చేయాలంటే మనము ఏదైతే బెనిఫిషియరీస్ ఉన్నాయి వాటికి విలేజ్ వార్డ్ సెక్రటరియట్ ఎంప్లాయీస్ తోటి మ్యాపింగ్ చేయాలి. ఏప్రిల్ నెలలో కూడా నాకు తెలిసినంత వరకు ఏప్రిల్ నెలలో కూడా డోర్ డెలివరీ పెన్షన్స్ మనం చేశాము. అదే సందర్భంతో ఇప్పుడు మళ్ళీ మ్యాపింగ్ చేయాలి. 50-50 చొప్పున చేయాలి. వీ షుడ్ నాట్ హ్యావ్ మోర్ దాన్ 50 మ్యాపింగ్ పర్ ఎంప్లాయీ. ఇఫ్ దేర్ ఆర్ మోర్ బెనిఫిషరీస్ పెండింగ్, లెట్ us say ఒక పర్టికులర్ విలేజ్ లో there are 140 మూడో స్టాఫ్ 40 ఇవ్వడానికి స్టాఫ్ లేరు, then you deploy some other departmental staff, like you can deploy agriculture department staff, the extension officer ఉండొచ్చు, or even MPDO ఆఫీస్ లో ఎవరైనా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ who are permanent government employees. పంచాయత్ రాజ్ ఈఓ పంచాయత్ రాజ్ ఆఫీస్ లో ఎవరైనా సూపరింటెండెంట్ కానీ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉన్నారు, వాళ్ళకి ఎంత క్యాష్ ఇవ్వాలి అని మనకి ఒక ఇది వచ్చేస్తుంది, ఒక ఎగ్జాక్ట్ ఫిగర్ వస్తుంది. Suppose one pension is allotted 48 pensioners. 48 taluka, what is the amount? So amount manaki idea vachestadi. This activity has to be done tomorrow itself. Tomorrow first half low, by tomorrow afternoon before lunch, all the mappings have to be completed without fail. Then when it comes to Saturday morning, mapping cheseyali. మ్యాపింగ్ చేసిన తర్వాత వేరే డిపార్ట్మెంట్ నుంచి ఏం అవసరమో అది కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా ఈ యాప్ లో మ్యాపింగ్ చేసేసేయాలి, సాఫ్ట్వేర్ లో మ్యాపింగ్. ప్లస్ ఈ 3,000 ఏరియాస్ ఏదైతే మనం ఇవ్వబోతున్నామో that amount comes to around 71 crores. So total 191 crores is the total amount that we are going to withdraw. So tomorrow evening all this money is going to be made available in the banks. ఈ సిఎఫ్ఎంఎస్ ద్వారా బ్యాంక్స్ అన్నిటిలో కూడా ఇది రేపు సాయంత్రం అందుబాటులో వస్తుంది. ఆన్ సాటర్డే మార్నింగ్ ఆల్ దీస్ మనీస్ హ్యావ్ టు బి విత్డ్రాన్ బై ద కన్సర్న్ వెల్ఫేర్ అసిస్టెంట్. ప్రతి నెల ఏదైతే వెల్ఫేర్ అసిస్టెంట్ బ్యాంక్ కి వెళ్లి అమౌంట్ విత్డ్రా చేసేస్తారు. సేమ్ ప్రాసెస్ విల్ బి రిజ్యూమ్. లెట్ us కీప్ అ టార్గెట్ ఫర్ అవర్ సెల్స్. 99% పెన్షన్స్ ఫస్ట్ డే లో మనము డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓన్లీ ఎక్సెప్షనల్ కేసెస్ 1%, 2% ఎందుకు అంటే వాళ్ళు అక్కడ అందుబాటులో లేరు, డోర్ లాక్డ్ ఉంది, ఎక్కడ హాస్పిటల్లో వెళ్ళి ఉన్నారు, ఎక్కడ బయట స్టేషన్, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు, అలాంటి కొన్ని కేసెస్ తప్ప వాట్ ఎవర్ మనీ హెస్ బిన్ బ్రాట్ ఫ్రమ్ ద బ్యాంక్ దట్ హెస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్స్ ది కన్సర్న్డ్ మ్యాప్ చేసిన ఎంప్లాయీస్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఒకే సచివాలయంలో ఒక 30 లక్షల అమౌంట్ వెళ్ళి ఉంటే 30 లక్షలు మొత్తం ఒక్కరి దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు. అది 10 మంది మధ్యలో 3 లక్షల చొప్పున సాటర్డే ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ ఇట్. సో సాటర్డే డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత సండే ఎలాగైనా మధ్యలో ఉంటుంది, ఆన్ మండే ఫస్ట్ ఇమీడియట్లీ అది డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాసెస్ వీ హ్యావ్ టు ఫాలో. సో దట్ ఫస్ట్ కి 4,000 చొప్పున చూస్తే ఇట్ విల్ బి ఆల్మోస్ట్ 2 lakh ప్లస్ అడిషనల్ అమౌంట్స్ ఏదైతే ఏరియాస్ అవి యాడ్ చేస్తే 3 to 4 lakhs కూడా ఒక్కొక్క సెక్రటరియట్ కి రావచ్చు, ఆర్ ఈవెన్ మోర్ దెన్ దట్. ఐఎమ్ నాట్ గివింగ్ ద ఎగ్జాక్ట్ క్యాల్కులేషన్స్. సో చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి ఇద్దరు కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి దేర్ షుడ్ నాట్ బి ఎనీ అదర్ ఇష్యూస్. మన సెక్రటరియట్ స్టాఫ్ కి అందరికి ఆల్రెడీ కొంత అవగాహన ఉంది, గతంలో డిస్ట్రిబ్యూషన్ చేసి ఉన్నారు. అవుట్ రీచ్ సర్వే టైంలో కూడా ద హ్యాండ్ హోల్డింగ్ హ్యాస్ టు బి డన్ బై ద సెక్రటరియట్ స్టాఫ్, నాట్ బై ద వాలంటీర్స్. సో సెక్రటరియట్ స్టాఫ్ హ్యాండ్ హోల్డింగ్ చేసి ఈ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు.
వాళ్ళకి కొంత అవగాహన కూడా లోకల్ లెవెల్లో అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ కానీ ఎంపీడీఓ ఆఫీస్ లో కానీ ఈ అడిషనల్ స్టాఫ్ ఏదైతే వేరే డిపార్ట్మెంట్ నుంచి మనం డిప్లాయ్ చేస్తున్నాం ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో వాళ్ళకి కొంత అవగాహన కల్పించాల్సి ఉంటుంది అది కొంత ప్రాపర్లీ ఓన్లీ దేర్ మైట్ బి సమ్ ప్రాబ్లమ్స్ ఇట్ ఈస్ మోర్ సూటేబుల్ విత్ ఇన్ హెడ్ క్వార్టర్ పక్కన ఉన్నటువంటి సెక్రటరియట్స్ లో మీరు హెడ్ క్వార్టర్ లో వేరే డిపార్ట్మెంట్ లో ఉన్న స్టాఫ్ లో వాడుకోవచ్చు. సో దట్ ఏప్రిల్ మంత్ లో వాడాము. గతంలో వాలంటీర్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు కూడా ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో సేమ్ బయోమెట్రిక్ డివైసెస్ విల్ బి యూటిలైజ్డ్ ఈవెన్ నౌ ఆల్సో. అండ్ ఇన్ అడిషన్ టు దట్ దిస్ అక్నాలెడ్జ్మెంట్ సర్టిఫికేట్ విల్ బి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోవాలి, బల్క్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోవాలి. అది డాటా కూడా మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక సర్టిఫికెట్ పెట్టడం జరిగింది. దీనికోసం ఒక సర్టిఫికెట్ పెట్టి అక్నాలెడ్జ్మెంట్ లాగా సర్టిఫికెట్ ఉంది. దాంట్లో కన్సర్న్ బెనిఫిషియరీ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ ఇద్దరిది సంతకాలు తీసుకొని దట్ సర్టిఫికెట్ హ్యాస్ టు బి ఆబ్టైన్డ్. దిస్ ఈస్ ఇన్ అడిషన్ టు ద బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్